నీట్ పరీక్ష రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి పరీక్ష రాస్తే అర్ధాంతరంగా రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక నీట్ పరీక్ష రద్దు విద్యార్థుల ఆందోళనపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనిల్ అందిస్తారు. పేపర్ లీకేజీ ఆరోపణల కారణంగా నీట్ పరీక్షను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సార్, మీరు చెప్పండి, ఒక సీనియర్ ఫ్యాకల్టీగా ఇలాంటి నిర్ణయం మీ అనుభవంలో ఎప్పుడైనా చూసారా? ఎందుకంటే ఇది ఒక షాకింగ్ పరిణామంగానే భావించాల్సి ఉంటుంది. మీ అభిప్రాయం ఏంటి ఈ నిర్ణయంపై? ఎన్టీఏ చరిత్రలో ఈరోజు అత్యంత దురదృష్టకరమైన రోజు అండి. ఎటువంటి ఇన్వెస్టిగేషన్, పూర్తి స్థాయి విచారణ జరపకుండానే ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయటం అనేది ఎవరూ ఊహించలేదు. పిల్లలకైతే ఇది ఒక షాకింగ్ న్యూస్. మాకు కానీ యాజ్ ఏ ఫ్యాకల్టీ మెంబర్గా 2 సంవత్సరాలు సార్, 1, 2 కాదు, 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివి రాత్రింబవళ్ళు కష్టపడి మే 3వ తారీఖు నీట్ ఎగ్జామ్ రాసి ఈరోజు మాకు సీట్ వచ్చేస్తుంది అని చెప్పేసి మా పేరెంట్స్, మా స్టూడెంట్స్ మాకు చెప్పినటువంటి మాటలు మాకు మళ్ళీ గుర్తొస్తున్నాయి. ఈ విధంగా ఎటువంటి విచారణ జరగకుండా, ఎవరిని శిక్షించకుండా, ఎవరికి బాధ్యులు చేయకుండా సింపుల్గా ఎగ్జామ్ క్యాన్సిల్ చేశాము, మీ ఫీజులు మీకు రిఫండ్ చేస్తాము అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా, పేరెంట్స్ సంఘాలు కూడా కలిసి దీని మీద పోరాడాలి సార్. అత్యంత అవసరమైన విషయం ఇది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మనం వదిలేయడానికి లేదు. ఎందుకంటే బాధ్యులను శిక్షించకుండా పిల్లల్ని శిక్షించడం ఎంతవరకు కరెక్ట్? మీరు చెప్పండి, మీ పిల్లలపై మీరు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు రాసినటువంటి ఎగ్జామ్లో మంచి ఫలితాలు వస్తాయని, సీట్ వస్తుందని ఆశించుంటారు. తాజా నిర్ణయం మీకు ఎలా అనిపించింది? సార్, చాలా ఎక్స్పెక్ట్ చేశాం సార్. మా పిల్లలు ఈసారి కొట్టారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. మోడరేట్ పేపర్ వచ్చిందన్నారు, అంతకుముందు హార్డ్ వచ్చిందన్నారు, అంతకుముందు లీక్ అన్నారు. లీక్ అయిన తర్వాత దాని ముందు వచ్చిన 24 వచ్చిన దాన్ని, దీనికంటే పెద్ద ఇష్యూ అది. అప్పుడు క్యాన్సిల్ చేయకుండా ఇప్పుడు క్యాన్సిల్ చేశారు. వాట్ ఈస్ ద రీజన్? ఆ రీజన్ దేనికి, ఎందుకు క్యాన్సిల్ చేశారు? దేనివల్ల క్యాన్సిల్ చేశారు? వీళ్ళు కష్టపడిన దానికి కూడా కనీసం వాళ్ళు ఆలోచించకుండా ఎన్టీఏ వాళ్ళు సింపుల్గా ఒక పేపర్ ఇచ్చేసారు, ట్విట్టర్లో నాటిలో పోస్ట్ చేసేసారు క్యాన్సిల్ అని. అంటే హౌ, ఏ విధంగా క్యాన్సిల్ చేస్తారు మీరు? ఏ డిసిషన్ తీసుకొని చేస్తారు? అసలు పద్ధతి కాదండి ఇది. ఇది మీరు కంపల్సరీగా ఇది మీరు యాక్షన్ తీసుకోవాలి. మిగతా స్టేట్ పిల్లలందరికీ కూడా మీరు న్యాయం చేయాలి. న్యాయం చేయకుండా అవ్వదండి ఇది. ఇది ఎన్టీఏ కంప్లీట్గా సిస్టమ్ ఫెయిల్ అయ్యింది. మీరు చెప్పండి, ప్రిపరేషన్లో ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు? ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఈ నిర్ణయం సడన్గా మీకు ఎలా అనిపించింది? సడన్గా అంటే మేము 2 సంవత్సరాల్లో కొంతమంది ఇంటర్ తర్వాత, అంటే ఇంటర్ 2 సంవత్సరాలు చదివి అప్పటికి రాక, కానీ అదే గోల్ పెట్టుకొని డాక్టరే అవ్వాలని గోల్ పెట్టుకొని ఇంకొక సంవత్సరం తీసి అప్పటికి ఎల్టీకి రాక మళ్ళీ సెకండ్ ఎల్టీ తీసి మరి 4 సంవత్సరాలు ఒకే దాని మీద పెట్టి కష్టపడి మేము ఎంత చేసి పగలనక రాత్రులనక కష్టపడి తిండి తిప్పలేక కష్టపడి మేము చదివి ఎగ్జామ్ అన్నది పర్ఫెక్ట్గా రాసి ఎప్పుడైతే బయటకు వచ్చి పేరెంట్స్ని చూస్తామో, పేరెంట్స్ కళ్ళల్లో మేము బాగా రాసామనగానే వచ్చే ఆనందం అంతా ఈరోజు పోయింది సార్. ఎక్కడో జరిగిన లీక్ పేపర్కి ఆంధ్ర తెలంగాణలో బ్యాన్ చేసేది అంటే అది అసలు కరెక్ట్ కాదు. మా 1 ఇయర్ కష్టార్జితం సింపుల్ పోస్ట్ పెట్టి మొత్తం తీసేస్తే ఎలా సార్? అసలు ఇది కరెక్ట్ డెసిషన్ అయితే కాదు. చాలా కష్టపడి చదివాం, సింపుల్గా ఎగ్జామ్ క్యాన్సిల్ అంటే మొత్తం ఓవరాల్ ఇండియా పెడుతుంటే అసలు కరెక్టే కాదు సార్. ఇది చాలా కష్టపడి చదివినటువంటి వీరంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల వీరంతా కూడా ఆగ్రహాన్ని కూడా వెలిబుచ్చుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే నీట్ పరీక్ష రద్దు అనేది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విద్యార్థులు, ఫ్యాకల్టీ, తల్లిదండ్రుల ఆగ్రహానికి కేంద్ర ప్రభుత్వం గురి కావాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.